నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల యొక్క సిలబస్ విశ్లేషణని వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది 2024 నుంచి కొత్త సిలబస్ న్యూ కరికులం ప్రకారం ప్రిపేర్ అయినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటిది. ఇందులో అందరికీ కామన్గా ఉండేటటువంటి ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ సబ్జెక్టు, అట్లాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ సబ్జెక్టు, అట్లాగే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేటటువంటి ఈ టాపిక్, అట్లాగే కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మెథడ్ 1 మెథడ్ 2 ఇవి ఉండడం జరిగింది. అట్లాగే యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనేటటువంటి టాపిక్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి టాపిక్. ఇందులో ఎడ్యుకేషన్ నెంబర్ 1, 2, 3 అనేటివి ఏవైతే ఫిలాసఫీ, సైకాలజీ, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ అనే ఈ 3 టాపిక్లు, యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి సబ్జెక్టులు అందరికీ కామన్గా ఉండేటటువంటివి. అట్లాగే కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మెథడ్ 1 మెథడ్ 2 అనేటటువంటి మీరు ఎంచుకునేటటువంటి సబ్జెక్టులను బట్టి ఉండేటివి. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. టెలిగ్రామ్లో దండు బీఈడి కోర్స్ అనేటటువంటి ఛానల్ ఉంటుంది, అందులో నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్లు కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మీరు మార్కెట్లో కొనాలంటే వేద అట్లాగే జయంకు సంబంధించినటువంటి సిరీస్ పబ్లికేషన్ రిలీజ్ కావడం జరిగింది. కొత్త సిలబస్ ప్రకారమే రావడం జరిగింది. ప్రతి సబ్జెక్టు ఇప్పుడు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ అనేటటువంటి ఈ ఎడ్యుకేషన్ ఏదైతే మెథడ్ 1 మెథడ్ 2 ఉంటాయో, అట్లాగే ఫిలాసఫీ, సైకాలజీ, మెజర్మెంట్, అట్లాగే యోగా, కమ్యూనికేషన్ ఉన్నాయో వీటికి సంబంధించి 5 యూనిట్లు ఉంటాయి. ఏవైనా 5 యూనిట్లకు సంబంధించి మీరు 3 యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకున్నాను కూడా సరిపోతుంది. ఇది 100 మార్కులకు సంబంధించినటువంటి మార్కులు ఉంటే 70 మార్కులు మన థియరీ ఎగ్జామ్లో, 30 మార్కులు అనేటటువంటిది మన కాలేజీలో రికార్డు, అట్లాగే అసైన్మెంటు, పీర్ టీచింగ్, అబ్జర్వేషన్లు, అట్లాగే సెమినార్కి ఇచ్చేటటువంటి ప్రతిదానికి కాలేజ్ వాళ్ళు చేసేటటువంటిది. మొదట మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఫిలాసఫికల్ ఫౌండేషన్కి సంబంధించి ఒక 5 యూనిట్లు సంబంధించి, అట్లాగే ఇందులో ఇండియన్ ఫిలాసఫర్స్, వెస్ట్రన్ ఫిలాసఫర్స్కి సంబంధించినటువంటివి, విద్యా విధానాలకు సంబంధించినటువంటివి మీకు 3rd యూనిట్లో ఉండేటటువంటిది భారతీయ విద్య, వెస్ట్రన్ విద్య, ఆ విద్యలు ఎట్లొచ్చినాయి అనేటటువంటి టాపిక్లు, అట్లాగే ఇదైతే ఇండియన్ ఫిలాసఫర్సు అట్లాగే వెస్ట్రన్ ఫిలాసఫర్స్కి సంబంధించినటువంటి టాపిక్లు. 2nd యూనిట్లో ఉండేటటువంటి ఈ 2nd టాపిక్ ఏదైతే 24 ఉంటాయో ఇవి మీ సొంత మాటల్లో రాయడానికి ఆస్కారం ఉండేటటువంటి ఇవి. గురువు అంటే ఎవరు, గురుకులం అంటే ఏంటి, ఆచార్య అంటే ఏంటి, శిష్యుడు అంటే ఏంటివి, ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. ఇది ఫిలాసఫీకి సంబంధించినటువంటిది. అట్లాగే మీరు ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తా. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీకి సంబంధించి ఈ సబ్జెక్టు కూడా 100 మార్కులు, 70 థియరీ, 30 కాలేజీలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 5 యూనిట్లు ఉండడం జరిగింది. ఇందులో గ్రోత్, డెవలప్మెంట్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్లు, విద్యార్థులకు సంబంధించి ఒక నవజాత శిశువు నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు గ్రోత్, డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఎట్లా ఉంటుంది, ఏవేవి ప్రభావితం చేస్తాయి అనేటటువంటి టాపిక్ల మీద విద్యా విధానాలు ఎట్లుంటాయి అనేటటువంటి కాన్సెప్ట్తో రావడం జరిగింది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ ఇది ఒక 50 పేజీలు ఉంటుంది. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి ఇది కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. అంటే 100 మార్కులకు సంబంధించి 70 ఎగ్జామ్లో, 30 మన కాలేజీలో వేయడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా 5 యూనిట్లు ఉండడం జరిగింది. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటివి, వీటికి సంబంధించినటువంటివి కూడా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కొట్టుకోండి, లేదంటే టెలిగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి తీసుకొని నేను చదువుకున్నాను కూడా సరిపోతుంది. ఇక ఇవి 3 కామన్ అయితే కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ బయోసైన్స్, ఇది కూడా సేమ్ అందరికీ 100 మార్కులు, 70 + 70 + 30 బయోసైన్స్. కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ బయోసైన్స్ గ్రూప్ వాళ్ళకి బయోసైన్స్, కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇది కూడా 100, 70 + 30. వీడియో స్పీడ్ అయితే మీరు ఎక్కడికక్కడ పాజ్ చేసి చూడండి. కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ సేమ్ బయోసైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, తర్వాత ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సంబంధించినటువంటిది చూద్దాం. కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ 70 + 30 ఉంటుంది. ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే తెలుగు మీడియంలో రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుంచుకోగలరు. కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్, ఇది కూడా 100 70+30. ప్రతి దాంట్లో 5 యూనిట్లు ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అయినా సరే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు అన్ని సబ్జెక్టులు, యోగా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినవి కూడా ఇస్తా. తెలుగు బోధన శాస్త్రం, ఇది కూడా 100 మార్కులకు సంబంధించి, ఎవరైతే తెలుగు మెథడ్ 2 ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి. యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనేటటువంటిది ఇక్కడ మీకు మార్కుల డిఫరెన్స్ రావడం జరిగింది. 50 మార్కులు, 35 మార్కులు అనేటటువంటివి థియరీ ఎగ్జామ్లో, 15 మార్కులు అనేటటువంటివి మన కాలేజీలో వేయడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోగలరు. EDN 6కి సంబంధించినటువంటి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనేటటువంటి సబ్జెక్టు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఈ విధంగా 3 యూనిట్లు ఉన్నాయి. అట్లాగే కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటిది, ఇది కూడా 50, 35+15కి సంబంధించినటువంటివి. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అనేటటువంటి మనకు డిగ్రీలో కూడా ఉండేది కదా, ఆ విధంగానే 3 యూనిట్లు ఉండడం జరిగింది. మొదటి 3 కామన్గా ఉండేటటువంటి పేపర్లు అనేటటువంటి 5 యూనిట్లుగా 100 మార్కులకు గాను, 2 లాస్ట్లో ఉండేటటువంటి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి ఈ 2 సబ్జెక్టులు 50 మార్కులకు గాను ఉండడం జరిగింది, గుర్తుంచుకోగలరు. అన్ని పీడిఎఫ్లు టెలిగ్రామ్లో ఉంటాయి, అక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట మీరు తీసుకున్నారంటే వేద పబ్లికేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.